మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల వరకు స్వామివారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. నీ తర్వాతనే సిరనా కిరణ్ ఆడేవాడు శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ అక్కడే పూర్వపల్లియాం దర్శికాం మాండ్యేశ్వరం పరాం వందే శ్రీరంగాయ. విశేషించి ధనుర్మాసోత్సవాలలో చాలా ప్రత్యేకమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినంని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటుంటాం. దీన్ని శ్రీవ్రతంగా భావించి శరణాగతి దీక్ష కూడా మన భక్తులు కూడా స్వీకరిస్తుంటారు. దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం అనగా మన మంగాపురం కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేషించి ధనుర్మాసోత్సవాలలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన చక్కగా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటూ వారి మంగళాశాసనాలు తీసుకుంటూ అలానే స్వామివారి అనుగ్రహం పొందుతూ చాలా రకాలైనటువంటి వివిధ ఉత్సవాలు కూడా మనకి ఈరోజు ప్రారంభమైన. ఎలాగంటే చక్కగా తులసి అర్చన, తర్వాత వీరందరికీ కూడా చక్కమైనటువంటి ఉత్తరద్వార దర్శనం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అలానే స్వామివారి మంగళాశాసనాలు కూడా భక్తులు చక్కగా పొందుతున్నారు. చక్కగా స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ.